మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే ఈ పదం వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సినిమాని ఏ రేంజ్లో తీశారని. హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా కామెడీ సన్నివేశాలు వచ్చినప్పుడు ఇది కామెడీయా అని గుర్తించడానికి చాలా టైం పడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమైనా సూపర్గా చూపించారా? లేదు, చాలా కామెడీ చేసి చెడగొట్టారనిపిస్తుంది. ఆ ఎలివేషన్ షాట్ చూస్తుంటే బయట రాజకీయంలో వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారో అలాంటి వెలియేషన్ కూడా అనిపించట్లేదు సినిమాలో. ఎందుకంటే పరమ చెత్తగా రోతగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే ఫీల్ అవుతారు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీశారా ఈ సినిమాని, వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తారా అంటే అది కూడా లేదు. నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, సినిమా మాత్రం ఎందుకో అంతగా నచ్చలేదనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే పర్వాలేదనిపిస్తుంది, కానీ ఇంకొకటి దీనికి మెయిన్గా వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమన్ దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా లేదు, ఎందుకంటే ఆయనకి స్టోరీ సరిగా తెలియనట్టుంది. ఒక సినిమా వస్తుంటే ఇంకో సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎవరైతే ఫస్ట్ నుంచి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారో దేవిశ్రీ ప్రసాద్, ఆయన పెట్టుంటే యాప్ట్ అయ్యేది. ఎందుకంటే ఏ సన్నివేశం దగ్గర ఎలాంటి మ్యూజిక్ పెడితే బాగుంటుందో అని తెలుస్తుంది. సడన్గా తీసుకొచ్చి తమన్ని పెట్టడం వల్ల ఏం జరిగింది, ఏమవుతుందంటే ఆ సినిమా స్టోరీ అర్థం కాక ఎక్కడెక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టాలో అర్థం కాక దానికి సంబంధించింది కాక ఇంకొక ట్యూన్ వాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా సరే తమన్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ కాకపోవడం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయినట్లయితే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేది. ఇక రాశి ఖన్నా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, శ్రీలీల సూపర్ యాక్టింగ్. వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఖర్చు పెట్టిన దానికి వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురే న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇక రావు రమేష్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యలో ఒక సన్నివేశం వస్తుంది. ఇక్కడ ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది అనమాట. ఈ ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో దద్దరిల్లిపోవు, ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి